అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గోదావరి మండలానికి అనువైన వరి వంగడాలు, భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పంట వరి. బోర్లు, బావులు, కాలువల క్రింద వరి సాగును చేపడుతున్నారు. ముఖ్యంగా గోదావరి డెల్టాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. పుష్కలంగా నీటి లభ్యత, సారవంతమైన భూముల వల్ల ఈ ప్రాంతాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. వరిలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మురుగునీటి సమస్యలు, చవుడు, చేను పడిపోవడం, అధిక వర్షాలు వంటి అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రొత్త రకాలను రూపొందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. గోదావరి మండలం క్రిందకు వచ్చే పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. రైతాంగం ఖర్చు తగ్గించుకొని, దిగుబడి పెంచుకొని, చీడపీడల ఉధృతి తగ్గించుకోవాలి అంటే కనుక మేలైన వరి వంగడాలని ఎంపిక చేసుకోవడం అనేది కీలక అంశంగా భావించాలి. సార్వాకు అనుకూలమైన రకాలు చూసుకున్నట్లయితే MTU 1318 ఇది 2022వ సంవత్సరంలో విడుదల చేయబడింది. స్వర్ణ అనే రకంతో సంకరణం చేయబడింది. ఇది ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. మధ్యస్థ సన్నగింజ. 1000 గింజల బరువు తీసుకున్నట్లయితే 17 గ్రాముల వరకు ఉంటుంది. ఈ రకము చేనుపై పడిపోదు. గింజరాలిక కూడా తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం. హెక్టార్కి 7 టన్నుల వరకు వస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, పొట్టకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ 1318 అనే రకాన్ని స్వర్ణకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకున్నట్లయితే పంట పడిపోకుండా ఉంటుంది. తరువాత తెలుపు రంగు ధాన్యం కనుక చూసుకున్నట్లయితే MTU 1212 ఈ రకం 2021లో విడుదల చేయబడింది. ఈ రకం IR64 అనే రకంతో సంకరణం చేయబడింది. ఈ రకం యొక్క పంటకాల పరిమితి 140 రోజులు. ఈ రకం మధ్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి హెక్టార్కి 7.5 టన్నుల వరకు కూడా వస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, కాండం కుళ్ళు తెగులు, అలాగే దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం ఈ రకం. కాండం దృఢంగా ఉండడం వలన పంట పడిపోదు. తరువాత రకం MTU 1310 ఈ రకంని MTU 1075తో సంకరణం చేయడం జరిగింది. ఈ రకం యొక్క పంటకాల పరిమితి 140 రోజులు. గింజ మధ్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20 గ్రాముల వరకు ఉంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజరాలిక తక్కువ. ఈ రకాన్ని 1075 రకానికి ప్రత్యామ్నాయంగా విడుదల చేయడం జరిగింది. దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి హెక్టార్కి అయితే కనుక 7 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా వరకు ముంపు అనేది చూస్తూ ఉన్నాము.
అయితే ముంపుకు తట్టుకునే రకం ఇంతకుముందు బాడవ్ మషూరి అని సాగు చేసేవాళ్ళు. ఆ రకం కొంచెం పాతదయింది. అయితే ఇప్పుడు MTU 1232 అనే రకం కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా MTU 1075తో సంకరణం చేయడం జరిగింది. పంట కాల పరిమితి చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితుల్లో 135 నుంచి 140 రోజులు, అదే ముంపు పరిస్థితుల్లో 140 నుంచి 145 రోజులకు కోతకు వస్తుంది. గింజ మధ్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20 గ్రాములు ఉంటుంది సుమారు. దిగుబడి చూసుకున్నట్లయితే ముంపు పరిస్థితుల్లో హెక్టేర్కు 4 టన్నుల వరకు వస్తుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే హెక్టేర్కు 6.5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మెడవిరుపు, అగ్గి తెగులు, దోమపోటు, ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం తక్కువ నత్రజనితో అధిక దిగుబడిని ఇచ్చే రకం, పంట పడిపోదు. కాబట్టి ఈ రకాన్ని బాడవ్ మషూరి అనే రకానికి ప్రత్యామ్నాయంగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైతాంగం తమ యొక్క వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ముంపును తట్టుకునే రకం లేదంటే అధిక దిగుబడిని ఇచ్చే కొత్త రకాలైన వరి వంగడాలను గనక వినియోగించినట్లయితే చీడపీడలను తట్టుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందవచ్చు. ఇటీవలి కాలంలో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయి మోతాదుకు మించి విచ్చలవిడిగా వాడటం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. అంతేకాదు భూభౌతిక స్థితిగతులు దెబ్బతిని నేలలు చౌడుబారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా నేల స్థితిగతులు తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించుకున్నప్పటికీ వాటి ఫలితాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మరి భూసార పరీక్షా ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఫలితాల ఆధారంగా ఎరువులను ఎలా వాడాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలంటే నేలలో సహజంగా ఉండే పోషకాల యొక్క మోతాదు తెలుసుకొని దాని ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ భూసార పరీక్షల ద్వారా నేలలో ఉండే సమస్యను తెలుసుకొని దాని ఆధారంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశం గురించి కూడా ఈ భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. అయితే ఈ భూసార పరీక్షా పత్రంలో ఇచ్చే వివిధ రకాలైన పరీక్షలు, వాటి యొక్క పోషకాల యొక్క మోతాదులు, చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు కనుక ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా భూసార పరీక్షా పత్రంలో మొదటిగా పొందుపరిచేది నేల యొక్క స్వభావం. నేల యొక్క స్వభావం అంటే నేలలో ఉండే ఒండ్రు, ఇసుక, బంకమన్ను ఈ మూడిటి ఆధారంగా అది ఇసుక నేల, తేలిక నేల, బరువైన నేల లేదంటే మధ్యస్థ నేల అనేది దాని ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. సో ఈ విధంగా తేలిక నేల లేదా మధ్యస్థ నేల నిర్ధారించిన తర్వాత సో దాని ఆధారంగా నేలలో నీటిని నిలుపుకునే నేల లేదంటే పోషకాలు నిలుపుకునే సామర్థ్యం ఉందా లేదా అనేది తెలుసుకొని దాని ఆధారంగా యాజమాన్య పద్ధతులు అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూసినట్లయితే తేలిక నేలల్లో నీటి నిలుపుకునే సామర్థ్యం, పోషకాలు నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి సో దానికి అనువైన యాజమాన్య పద్ధతులు అనేది ముఖ్యంగా సేంద్రియ ఎరువులు అధికంగా వేయడం, చెరువు మట్టి తోలుకోవడం లాంటి యాజమాన్య పద్ధతులు అనేది అందులో పొందుపరచబడి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నల్లరేగడి భూముల్లో ఉండే సమస్యలు, దాంట్లో ఉండే యొక్క యాజమాన్య పద్ధతులు కూడా ఈ భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. సో ఈ యొక్క నేల యొక్క స్వభావం ఆధారంగా ఈ యొక్క తేలిక నేలలు, బరువు నేలను బట్టి కూడా ఎంచుకోవాల్సిన పంటలు, వాటికి అనుకూలమైన రకాలు, వాటికి కావాల్సిన నీటి యొక్క సౌకర్యం అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉంటుంది. దీంతోపాటు రెండో ముఖ్యమైన అంశం నేలలోని ఉదజని సూచిక. ఉదయం సూచిక 6.5 నుంచి 7.5 వరకు మధ్యలో ఉన్నట్లయితే ఇది తటస్థ నేలగా నిర్ధారించడం జరుగుతుంది. 6.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు అది ఆమ్ల నేలగా నిర్ధారించడం జరుగుతుంది. దాంతోపాటు 5.5 నుంచి 4.5 ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉండే ఆమ్ల నేలగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అయితే 6.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది చౌడు నేల అని మనం నిర్ధారించడం జరుగుతుంది. ఉదయం సూచిక అనేది 6.5 నుంచి 8.5 వరకు మధ్యలో ఉంటే అది తెల్ల చౌడు నేలగా నిర్ధారించుకోవచ్చు. 8.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్ల చౌడు నేలగా నిర్ధారించడం జరుగుతుంది.
అయితే ఈ భూసార పరీక్షలో ఉదయం సూచిక చేసిన దాన్ని బట్టి మన యొక్క నేల యొక్క సమస్య అనేది పొందుపరచడం జరుగుతుంది. దాంతోపాటు రెండవ అతి ముఖ్యమైన పరీక్ష లవణ సాంద్రత. సో ఈ నేలలో ఉండే లవణాల యొక్క సాంద్రత ఆధారంగా ఈ యొక్క పరీక్షను అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉండే లవణాలు క్లోరైడ్స్, సల్ఫేట్స్, నైట్రేట్స్, బోరేట్స్ అనే లవణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ లవణాల వల్ల ఈ యొక్క లవణ సాంద్రత అనేది ఈసీ అనేది 4 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈసీ అనేది లవణ సాంద్రత అనేది 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లో పంటలు పండించడం అనేది సాధ్యం కాదు. ఆమ్ల నేలలు కనుక మనం చూసినట్లయితే విత్తనం విత్తినా కూడా మొలకెత్తదు, మొలక శాతం తక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే ముఖ్యంగా హైడ్రోజన్ మరియు అల్యూమినియం అనే ఆమ్లాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆమ్లాలను భూమి నుంచి తగ్గించడానికి లేదా రిమూవ్ చేయడానికి మనం ముఖ్యంగా సున్నాన్ని ఎక్కువగా వాడతాం, కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా వాడతాం. భూమిలో ఉండే ఆమ్లం యొక్క మోతాదును బట్టి అంటే pH యొక్క మోతాదును బట్టి 6.5 నుంచి 5.5 లేదా 4.5 అనేది ఆమ్లత్వం తగ్గుతున్నా కొద్దీ ఈ యొక్క సున్నం మోతాదు అనేది పెంచుకుంటూ 50 నుంచి 250 కిలోల వరకు వేసుకుంటూ ఉంటాం. సో ఈ సున్నం అనేది వేయటం ద్వారా ఈ యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించి నేలను తటస్థ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇలాంటి నేలలో పోషకాల యొక్క అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రసాయన ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. తెల్ల చౌడు నేలలో ముఖ్యంగా మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఏంటంటే ముందుగా నేలపై అధికంగా ఉండే తెల్ల చౌడు అంటే ఆ యొక్క ఉప్పును అనేది చెక్కి తీసివేయడం జరుగుతుంది. తర్వాత ఈ భూమిని అంతా కూడా మడులుగా చేసుకొని దాంట్లో ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు నీటిని పెట్టి తర్వాత దమ్ము చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 2-3 సార్లు దమ్ము చేసి ఆ నీటిని తీసివేయడం ద్వారా కొంతవరకు ఈ యొక్క తెల్ల చౌడు అంటే ఆ ఉప్పు యొక్క మోతాదు మనం తగ్గించుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ నేలల్లో మనకి సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు లాంటివి వేసుకుంటూ మనం యొక్క పచ్చి రొట్టె ఎరువులు వేసి కళ్ళే దున్నుకోవడం ద్వారా కూడా సో కొంత స్లోగా మన యొక్క తెల్ల చౌడుని అనేది తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క చౌడును తట్టుకునే పంటలైన ముఖ్యంగా జొన్న, వరి, మొక్కజొన్న, సజ్జ, ఆవాలు లాంటి పంటలు మనం ఈ యొక్క చౌడును తట్టుకునే పంటలు. దాంట్లో కూడా ముఖ్యంగా చౌడును తట్టుకునే రకాలను కూడా ఎంచుకున్నట్లయితే సో ఇలాంటి భూముల్లో మనం పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నల్ల చౌడు భూములు కనుక చూసినట్లయితే ఈ నేలల్లో సోడియం అనేది అధికంగా ఉంటుంది, pH 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేలల్లో అనేది యొక్క మొలక శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేలలో బురదగా ఉండి నేల అనేది నీరు తక్కువ ఉన్నప్పుడు గట్టిపట్టడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నల్లరేగడి ప్రాంతాల్లో ఎక్కువ గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోడియం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ సోడియంని రిమూవ్ చేయడానికి మనము జిప్సమ్ని అధికంగా వాడడం జరుగుతుంది. సో ఈ జిప్సమ్ను కూడా 1.5 టన్నుల నుంచి 6.5 టన్స్ వరకు కూడా మనం ఈ యొక్క మోతాదులో మనం జిప్సమ్ నేలకు వేయవలసిన అవసరం ఉంటుంది. అది కూడా మనకి నేలలో ఉండే ఈ యొక్క pH ఆధారంగానే మనం ఈ యొక్క జిప్సమ్ మోతాదుని మనం భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. సో మనం భూసార పరీక్షా పత్రాన్ని తీసుకున్నప్పుడు pH ఏంది, దాంట్లో ఉండే సమస్య ఏంది, ఎంత మోతాదులో సున్నం వేయాలి, ఎంత మోతాదులో జిప్సమ్ వేయాలి అనేది కూడా అందులో పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి సో దాంట్లో ఉండే pH ఆధారంగా 1.5 టన్నుల నుంచి 6.5 టన్స్ వరకు కూడా మనం జిప్సమ్ మోతాదును వేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ జిప్సమ్ని వేయాలనుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా కూడా మనం నేలను దున్ని కల్టివేటర్తో దున్ని నీటిని పెట్టి ఆ నీటిని పెట్టిన తర్వాత మనం జిప్సమ్ వేసినట్లయితే, ఎందుకంటే ఈ జిప్సమ్ అనేది స్లోగా కరుగుతుంది కాబట్టి మనం నీటిని పెట్టి జిప్సమ్ వేసినట్లయితే స్లోగా కరుగుతుంది. కరిగిన తర్వాత మనము నీటిని పెట్టి దమ్ము చేసి ఆ యొక్క నీటిని తీసివేయడం ద్వారా ఆ నీటితో పాటు సోడియం కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ జిప్సంలో ఉండే కాల్షియం సోడియంని బయటకు పంపిస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క నల్ల చౌడు యొక్క మోతాదుని ఈ యొక్క pH స్థాయిని అనేది తటస్థ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు మరొక ముఖ్యమైన పరీక్షలు నత్రజని, భాస్వరం, పొటాషియం. సో ఈ 3 కూడా ప్రధాన పోషకాలు. వీటి యొక్క పోషకాల స్థాయి భూమిలో ఎంత ఉంది అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని అనేది ఎకరానికి 112 కిలోల కంటే తక్కువగా ఉంటే అది నత్రజని తక్కువగా ఉన్న నేలగా మనం నిర్ధారించుకోవచ్చు. 112 నుంచి 224 కిలోల వరకు మధ్యలో ఉన్నప్పుడు అది మధ్యస్థ స్థాయిలో ఆ నత్రజని ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. 224 కిలోల కంటే నత్రజని స్థాయి అనేది భూమిలో ఎక్కువగా ఉందంటే అది నత్రజని ఎక్కువగా ఉంది అనేది మనం నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు భాస్వరం కనుక చూసినట్లయితే ఒక ఎకరానికి భాస్వరం మోతాదు 10 కిలోల కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉందని, 10 నుంచి 24 కిలోల మధ్యలో ఉన్నప్పుడు మధ్యస్థ స్థాయిలో ఉందని, 24 కిలోల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం నేలలో ఎక్కువగా ఉందన్న విషయాన్ని యొక్క భూసార పరీక్ష పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. దాంతోపాటు పొటాషియం యొక్క స్థాయిని కనుక మనం గమనించినప్పుడు 58 కిలోల నుంచి 136 కిలోల మధ్యలో ఉన్నప్పుడు పొటాషియం మధ్యస్థ స్థాయిలో ఉందని మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. 58 కిలోల కంటే తక్కువగా ఉంటే అది తక్కువని, 136 కిలోల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎక్కువ అనేది మనకి భూసార పరీక్షలో పొందుపరచబడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 యొక్క స్థాయిలని మన భూసార పరీక్షా పత్రంలో పొందుపరిచి దాని ఆధారంగా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు 30% నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ,
30% అధికంగా వాడుకోమని అందులో పొందుపరచడం జరుగుతుంది. దాని ఆధారంగానే రైతు సోదరులు 30% అధికంగా రసాయన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు ఈ విశ్వవిద్యాలయం వారు సిఫారసు చేయబడిన మోతాదులోనే పత్తి పంటకు కానీ వరి పంటకు కానీ ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అధిక స్థాయిలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఉన్నప్పుడు ఒక 30% యొక్క రసాయన ఎరువులను మనం తగ్గించుకున్నప్పటికీ దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మనం పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాల యొక్క స్థాయిని కనుక మనం గమనించినట్లయితే జింకు మోతాదు కనుక 0.5 ppm కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువ అని, అదే నల్లరేగడి భూముల్లో 0.6 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ అనేది మనం గమనించాలి. సో ఈ 0.5 ఆర్ 0.6 ppm అనేది సున్నిత దశగా మనం గుర్తించి దానికంటే తక్కువగా ఉన్నప్పుడు జింకు తక్కువగా ఉందని చెప్పేసి మనము పిచికారీ కానీ నేలకు అప్లై చేసుకోవడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇనుపధాతు లోపం ఉన్నప్పుడు 2 ppm, అదే మ్యాంగనీస్ అన్నప్పుడు 3 ppm, కాపర్ అన్నప్పుడు 0.2 ppm. సో ఈ యొక్క ppm సున్నిత దశలు అంటే వీటికంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉందని, ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొక్కకు సరిపోను ఉందనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క సూక్ష్మ ధాతు లోపాల యొక్క స్థాయిని కూడా అంటే పరీక్షలను కూడా జరిపి వాటి యొక్క స్థాయిలను కూడా భూసార పరీక్షా పత్రంలో నిర్ధారించడం జరుగుతుంది. దాని ఆధారంగా రసాయన ఎరువుల యాజమాన్యం కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. సో కాబట్టి మనకి యొక్క నేలలో ఉండే సమస్యలు, ప్రధాన పోషకాల యొక్క స్థాయి, సూక్ష్మ పోషకాల యొక్క స్థాయి, నేల యొక్క స్వభావము, ఇవన్నీ కూడా భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పటికే భూసార పరీక్షలు చేయించుకొని ఉంటారు. కాబట్టి ఈ యొక్క పత్రం దగ్గరలో ఉంటే దాంట్లో పొందుపరిచిన విధంగా మనము యొక్క రసాయన ఎరువుల యాజమాన్యము లేదంటే సమస్యలకు యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే తప్పనిసరిగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్లను మంత్రి దామోదరతో పాటు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, మిద్దె సాగుదారులు, చిరు వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉత్పత్తవుతున్న ఆహార పంటలు, ఉద్యాన శాఖ తరపు నుంచి అందుతోన్న రాయితీలపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాళ్లలో చేపల రకాలు, వాటితో చేసిన పలు రకాల వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో మా ఇందిరా మహిళా శక్తి ద్వారా స్టాల్స్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ మా మహిళలు వాళ్ళు స్వయంగా తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వుడెన్ కార్వింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్ స్టోర్స్, ఇట్లాంటివి ఒక 15 స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాది వర్క్ వుడ్ కార్వింగ్ అండి, చెక్క బొమ్మలతో తయారు చేస్తాం. మినిమం 25 years నుంచి చేస్తూ ఉంటాం మనం వర్క్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మన మెక్మా ద్వారా స్టాల్ ఏర్పాటు చేస్తారు మనకి ఎస్ఎస్జి ఉమెన్స్ అందరికీ. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మన డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అంతే, ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ప్లే చేస్తేనే నలుగురికి తెలుస్తుంది కదా. నేను అన్ని ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తాను. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, ఇంకా హెన్నా పౌడర్, మిల్లెట్స్ పౌడర్, ఇంకా పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అన్నీ పల్లి నూనెతోటే వాడతాను. ఈ మిల్లెట్స్ పౌడర్ ఏందనేది వాష్ చేసి ఎండబెడతాము, దానికి డ్రై రోస్ట్ చేస్తారు. అది ఏంటంటే తొందరగా వండుకొని అందరికీ టైం దొరకదు కదా, అది హెల్త్ పర్పస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం, ఇంకా బీపీ, షుగర్ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం అన్నిటికీ బాగా పనిచేస్తుంది. హెయిర్ ఆయిల్ ఏందనేది హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది, ఇంకా డాండ్రఫ్ ఫ్రీ, వైట్ హెయిర్స్ అనేది కంట్రోల్ అవుతుంది. మెయిన్ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది, గ్రే హెయిర్ ఏమో బ్లాక్గా మారుతుంది. చాలా బాగా రిజల్ట్ ఉంది, హెయిర్ అందరు వాడుతున్నారు. ఇవి ఏమో నాకు ఓన్ టెర్రస్ గార్డెన్ ఉంది, అందులో అన్ని మూలికలన్నీ మేము కలెక్ట్ చేసి దాంతో తయారు చేస్తాం. ఇంకా మిగతావి ఏదైనా ఉంటే ఆయుర్వేదిక్ షాప్లో తీసుకుంటాము. జిల్లాలో ఉద్యానవన పంటలు 32,000 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మామిడి 20,000 ఎకరాల్లో సాగులో ఉంది. ఆయిల్ పామ్ సాగు కోసం జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినట్లు అధికారులు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటలు 32,000 ఎకరాల్లో సాగులో ఉన్నవి. ముఖ్యమైన పంటల్లో మామిడి ఒక సుమారుగా 20,000 ఎకరాల్లో సాగులో ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ ద్వారా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద ఆయిల్ పామ్ కూడా మనం సాగు చేయడానికి మనకు 3,750 ఎకరాలు లక్ష్యాన్ని ఇచ్చారు. దానిగాను ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల సబ్సిడీతో ముఖ్యంగా మన మొక్కలకు గాను డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ 38,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాము. అదేవిధంగా మూడవ సంవత్సరం కూడా ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీతోనే రైతులు మొక్కల పెంపకానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది.
వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో స్టాళ్లను ఏర్పాటు చేసినందుకు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టాళ్లతో తమకు మార్కెటింగ్ పరంగా ఉపయోగకరంగా ఉంటుందంటూ తెలియజేశారు. మామిడిగుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయక, బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు రాక పంటను అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటూ చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర లేక, సాగు పెట్టుబడి సైతం తిరిగిరాక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి మామిడి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుండగా బేనీషాన్, నీలం, మల్లిక, ఖాదర్, చెరుకు రసాలు వంటి టేబుల్ రకాలను కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గతంలో టేబుల్ వెరైటీ రకం బేనీషాన్ ఆశించిన మేర ధర పలికి రైతులు లాభాలు పొందేవారు. ఈ ఏడాది బేనీషాన్ రకం సైతం కనీస ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి రకం సాగు చేసిన రైతులు మరింత ఇబ్బందులు పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైన తోతాపురి రకం పంటను గుజ్జు పరిశ్రమల యజమానులు కొనుగోలు చేయడానికి 1.25 లక్ష ఆంక్షలు విధిస్తూ ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాకు కూడా 10 ఎకరాలు మామిడి తోట ఉంది. మాకెక్కువ ఉన్న రకాలు తోతాపురి, బేనిషా, ఆల్ఫాన్సు. ఇప్పుడు ఉన్న సమస్య ఏమిరా అంటే మెయిన్గా గుజ్జు పరిశ్రమలు ఇంతవరకు ఆల్ఫాన్సు, పుల్లూరా ఇవి మాత్రమే తీసుకున్నారు. తోతాపురి ఇంతవరకు తీసుకోలేదు. కాయలు మాగి పక్వానికి వచ్చి రాలి పడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ర్యాంపుల దగ్గర అధికారులు నిర్ణయం చేసినారా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ 5 రూపాయలు 6 రూపాయలు అనేసి తోతాపురి కొంటున్నారు. అది కూడా ఎంత కేవలము ఒక 20 టన్నులు 30 టన్నుల వరకే కొంటా ఉన్నారు. తక్కిన కాయలు కొనట్లేదు. మాకు 10 ఎకరాల పొలం ఉంది. దాంట్లో మామిడి తోట వేసినాము. దాంట్లో తోతాపురి ఎక్కువగా పండిస్తున్నాము. ఆ కాయలు మండీల కాడికి తీసుకొస్తే 4 రూపాయలకు 3 రూపాయలకు మూటలు పడుతున్నారు. ఫ్యాక్టరీలు గుజ్జు పరిశ్రమంగా ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఒకరోజు 5 రూపాయలు అంటారు, ఒకరోజు 4 రూపాయలు అంటారు, ఒకరోజు ఆర్డర్ లేదంటారు. మా పరిస్థితి ఏంది? మామిడి రైతు సంవత్సరం పొడగనా చేసి మందులకు, దుక్కులకు, ఈ ఖర్చులకు కూడా రావడం లేదు. ఇప్పుడు కొత్తగా ఏమరంటే వ్యాపారస్తులు సూట్ అనేది 25 కిలోలు 30 కిలోలు పెట్టాలని మాట్లాడుతున్నారు. మార్కెట్లోకి వస్తే ఒక కనీసం 3 రూపాయలు 4 రూపాయలు అడిగితే రైతు ఆత్మహత్య కాక ఇంకేమన్నా ఉందా దీనికి మార్గము? అకాల వర్షాలు, గాలులతో కొంత పంట రాలిపోతూ ఉండగా మరికొంత పక్వానికి వచ్చి ధరలు లేక కోయలేని పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ సగం ముగుస్తున్నా గుజ్జు పరిశ్రమల యజమానులు పంట కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ప్రత్యామ్నాయంగా మార్కెట్లకు తరలిస్తుంటే అధిక సంఖ్యలో పంట రావడంతో మండీల్లోనూ సరైన ధర పలకని పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖర్చుల కన్నా ఇవ్వండి, చాలా లాభాలు వద్దు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి వచ్చే మారిగా పెట్టుబడుల కన్నా ఇవ్వండి. మందులకు కిలోకి 10 రూపాయలు అవుతా ఉంది ఖర్చు రైతుకు. దాన్ని అనుసరించి దయచేసి కనీస మద్దతు ధరను పెట్టండి. ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు అడిగేటువంటి వాళ్ళే లేరు. ఈ రోజు రేపు అంటున్నారు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కాయలన్నీ తోటలో రాలిపోతున్నాయి. ఇక్కడికి తీసుకొస్తే దళారీ వ్యవస్థ ద్వారా రేట్లు ఏమాత్రం అమ్మడం లేదు. ఒక 5 ఎకరాల పొలం ఉంది నాకు. 5 ఎకరాలకు కానీ ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాను. ఇవాళకేమో 1 రూపాయలు అట్లా వచ్చింది లేదు. ఈ రేట్లతో అయితే రైతు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి తప్ప వేరే మార్గాలే లేవు. నాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. ఈసారి 3 లక్షలు వస్తుంది ఆదాయం అనుకున్నాను. దాన్ని పెట్టుబడి చూసి ఇప్పుడు 1.5 లక్షలు వచ్చేట్టుగా లేదు. దున్నకాలకు, తవ్వకాలకు, ఎరువులకు, కోత కూలీలకు, బండి బాడీలకు సరిపోతా ఉంది వచ్చే ఆదాయము. అయితే తాజాగా ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించి మామిడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మామిడి రైతుల సమస్యలను పూతలపట్టు శాసనసభ్యుడు మురళీమోహన్ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం ఆదేశాలతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు తీసుకున్నారు. కిలో మామిడికి 12 రూపాయలు చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.